హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన పాయసం సేమియా చేయబోతున్నాను. డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళానండి. ఫస్ట్ నెయ్యి తీసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి మనం సేమియాను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. మంట తక్కువగా పెట్టాలండి, ఎక్కువగా పెట్టకూడదు, మాడిపోతుంది. చూసారు కదా, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమియా అందులో వేసేసి ఈ విధంగా కలిపేసుకోవడమే. ఇది ఆల్రెడీ వేగిపోయాయండి, తీసి పక్క పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకొని మరిగించాలండి. అవి బాగా మరుగుతుండగా అందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 10 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి పెట్టుకోండి. అవి పాలు బాగా మరుగుతుండగా అందులోకి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న సేమియాలను అందులోకి యాడ్ చేసుకోవాలండి. సో ఇవి బాగా కుక్ అవుతుండగా మనం ఆల్రెడీ షుగర్ వేసాం కదండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇలాచీ వేయాలండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అయితే ఫ్లేవర్ బాగుంటుందని నేను డైరెక్ట్ వేసాను. చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతుంటే ఈ విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ నేను వచ్చేసి ఇలాచీలను 3 తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటూ ఈ విధంగా అనుకుంటూ వేయాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా తీసుకొని కొట్టేసుకోవాలండి, పగిలిపోతుంది. తర్వాత దాన్ని క్రష్ చేసి వేసేయడమే. డైరెక్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇవి బాయిల్ అవుతూ ఇవి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసుకోవాలండి. ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. అప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ మనం జీడిపప్పును నెయ్యిలో వేయించేసి పక్కకు పెట్టుకున్నానండి. అది షూట్ చేయలేదు, చూపిస్తాను. చూసారు కదా, ఇది దగ్గరకు వచ్చేసింది. మరొక గిన్నెలో పాలు కాగుతున్నాయండి. ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, ఇది దగ్గర పడిందండి. నెక్స్ట్ ఇందులోకి మనము ముందే జీడిపప్పులో నెయ్యిలో వేయించిన జీడిపప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా 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 బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది దగ్గర పడింది. మనకు ఎంతో ఇష్టమైన పాయసం, సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడిగా తినేయడమేనండి. చూసారు కదా, ఇది కుక్ అయిపోయింది. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీలో ఎంతమందికి సేమియా పాయసం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చెప్పండి. జీడిపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండి. చూసారు కదా, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సేమియా పాయసం రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వేడివేడి ఉన్నప్పుడు ఈ విధంగా అయిందండి. కొద్దిసేపు చల్లారాక చూస్తే చాలా దగ్గరికి వచ్చింది. సో ఈ విధంగా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అయ్యో